డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో రిలేషన్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నామంటే ఇంతకుముందు క్లాసుల్లో కార్టీజియన్ ప్రోడక్ట్ ఎలా రాయాలి, ఏ క్రాస్ బి, దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ని చెక్ చేసాం మనము. ఏ క్రాస్ ఆఫ్ బి యూనియన్ సి, ఏ క్రాస్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, ఇలాంటి ప్రాపర్టీస్ మనం ఎక్సర్సైజ్లో చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రిలేషన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఏ అనే సెట్ తీసుకుంటున్నాం. ఏ అనే సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో 2, 3, 5, 7 అనే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏ క్రాస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? టోటల్గా ఏలో 3 ఎలిమెంట్స్, బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కావున ఏ క్రాస్ బిలో టోటల్గా 3 4s ఆర్ 12 ఎలిమెంట్స్ వస్తాయి. అది ఎలా రాస్తాం మనము? తెలిసిందే కదా మనకి. ఏలోని ఎవ్రీ ఎలిమెంట్తో బిలోని ఎవ్రీ ఎలిమెంట్ని వీ కెన్ పేర్ ఇట్. సో 1 ఇక్కడ 1తో ఏం చేయాలి? బిలోని 2 3 5ని పేర్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 2 1 3 1 5 1 7. ఆ విధంగా 2తో బిలోని 2 3 5 అని పేర్ చేస్తే 2 2 2 3 2 5 2 7 వస్తుంది. అదేవిధంగా ఏలోని చెట్టు చివరి మూలకమైన 3 బిలోని 2 3 5ని పేర్ చేస్తే మనకి 3 2 3 3 3 5 3 7 అని ఎలిమెంట్స్ వస్తాయి. టోటల్గా ఏ క్రాస్ బిలో 12 ఎలిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒక 4 సెట్స్ ఇస్తాను. R1 అనే ఒక సెట్ ఇచ్చింది. ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అంతా ఏముందంటే ఆర్డర్ పేర్స్గా ఉన్నాయి. దాంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 2 2 2 3 2 అని 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత R2లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయంటే ఆర్డర్ పేర్స్గా ఉన్నాయి. అవేమేమి 2 2 3 3 అని 2 ఆర్డర్ పేర్స్ ఉన్నాయి. R3 అనే ఒక సెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. R4 అనే ఒక సెట్ ఇచ్చాను. దాంట్లో మొత్తం 5 ఎలిమెంట్స్, 5 ఆర్డర్ పేర్స్ ఎలిమెంట్స్గా ఉంది. ఈ R1 R2 R3 R4లో మనం బాగా గమనించినట్లయితే ఇప్పుడు ఫస్ట్ R1 గమనించండి. 1 2 2 2 3 2 ఉంది. ఈ 3 ఎలిమెంట్స్ ఏ క్రాస్ బి నుంచి వచ్చినట్లు ఉందో చూడండి. 1 2 ఏ క్రాస్ బిలో ఉంది, 2 2 ఏ క్రాస్ బిలో ఉంది, 3 2 ఏ క్రాస్ బిలో ఉంది. అదేవిధంగా R2లో 2 2 3 3 ఈ 2 ఎలిమెంట్స్ 2 2 3 3 కూడా ఉన్నాయి. అంటే ఎలా ఉన్నాయి? ఈ R1 R2 ఏ క్రాస్ బి నుంచి మనం తీసుకున్నట్లు ఉంది. అంటే R1లోని ఎవరి ఎలిమెంటు ఏ క్రాస్ బిలో ఉంది, R2లోని ఎవరి ఎలిమెంటు ఏ క్రాస్ బిలో ఉంది. అంటే ఏం చెప్పచ్చు? ఈ R1 R2 ఏ క్రాస్ బి అనొచ్చు. అంటే సబ్సెట్ అని చెప్తాం. అంటే సబ్సెట్ అంటే ఏమి? ఒక ఏ అనే సెట్ బి అనే సెట్కి సబ్సెట్ కావాలంటే ఏలోని ఎవరి ఎలిమెంటు బిలో ఉండాలి. అదేవిధంగా ఎక్స్ వైకి సబ్సెట్ కావాలంటే ఎక్స్లోని ఎవరి ఎలిమెంటు వైలో ఉండాలి. ఆ విధంగా ఇక్కడ R1లో ఉండే ఎవరి ఎలిమెంట్స్ అంటే ఆర్డర్ పేర్స్, ఎవరి ఆర్డర్ పేరు ఏ క్రాస్ బిలో ఉంది కాబట్టి R1 అనేది ఏ క్రాస్ బికి సబ్సెట్ అవుతుంది. R2 అనేది కూడా ఏ క్రాస్ బికి సబ్సెట్ అవుతుంది. కానీ R3 గమనించండి, 1 9 అని ఉంది ఇక్కడ. కానీ 1 9 ఇక్కడ ఉందా మనకి? ఇక్కడ ఏ క్రాస్ బిలో 1 9 అనేది లేదు. ఎందుకు? 1 ఏమో ఏలో ఉంది. ఈ 1 9 చూసినారంటే 1 ఏమో ఏలో ఉంది, 9 ఏమో బిలో లేదు. కాబట్టి మనకి R3 అనేది ఏ క్రాస్ బికి సబ్సెట్ కాదు. R4 చూడండి, 1 2 ఏ క్రాస్ బిలో ఉంది, 5 2 ఉందా? ఏ క్రాస్ బిలో లేదు. ఎందుకు? ఈ 5 అనేది ఏలోనే లేదు కాబట్టి ఏ క్రాస్ బిలో రాదు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ R1 R2లు మాత్రమే ఏ క్రాస్ బికి సబ్సెట్ అవుతుంది. R3 R4లు ఏ క్రాస్ బికి సబ్సెట్ కాదు. సో ఏదైతే ఏ క్రాస్ బికి సబ్సెట్ అవుతుందో దాన్ని మనం ఏమనంటే రిలేషన్గా డిఫైన్ చేసుకోవడం జరిగింది. సో హియర్ R1 R2 ఆర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి. సో R1 R2 ఆర్ రిలేషన్. అదేవిధంగా R3 R4 ఆర్ నాట్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి. సో R3 R4 ఆర్ నాట్ రిలేషన్. సో రిలేషన్ అంటే మనకి ఏం అర్థమవుతుంది? ఒక సెట్లోని ఎవరి ఆర్డర్ పేయర్ ఏ క్రాస్ బిలో అంటే దాని యొక్క కార్టీసియన్ ప్రోడక్ట్లో ఉంటే వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఇప్పుడు ఇక్కడ మనము R1 R2 రిలేషన్స్ అంటాము. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏ నుంచి బికి రిలేషన్స్ అంటాము. ఎందుకు R1 R2ని ఏ నుంచి బికి రిలేషన్ అంటామంటే
R1లోని ఎవ్రీ ఆర్డర్ పేర్లో ఫస్ట్ కోఆర్డినేట్స్ అంతా ఏ నుంచి వచ్చాయి, సెకండ్ కోఆర్డినేట్స్ అంతా బి నుంచి వచ్చింది. సో ఈ విధంగా R1 R2 ఆర్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటాం, రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. కానీ ఇక్కడ R3 R4 రిలేషన్ కాదు, ఎందుకంటే ఎవ్రీ ఆర్డర్ పేర్ ఏ క్రాస్ బిలో లేదు. అంతేకాకుండా దీని ఇంకో విధంగా కూడా చెప్పినట్లయితే R3లోని ఫస్ట్ ఎలిమెంట్స్ అంతా తీసుకున్నట్ల 1 2 3 ఏలో ఉంది, కానీ 9 2 రెండు సెకండ్ ఎలిమెంట్స్ 9, 2 తీసుకుంటే అది బిలో ఉందా, లేదు. కాబట్టి R3 అనేది రిలేషన్ ఈజ్ నాట్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. అంటే ఒక సెట్ ఏ నుంచి బికి రిలేషన్ కావాలి అంటే దానికి ఫస్ట్ ఎలిమెంట్స్ ఎవ్రీ ఆర్డర్ పేర్లో ఉండే ఫస్ట్ కోఆర్డినేట్స్ అంతా కూడా ఏలో ఉండాలి, సెకండ్ కోఆర్డినేట్స్ అంతా బిలో ఉండాలి. ఏదైనా మిస్ అయినట్లయితే అవి దానికి ఏం చెప్పచ్చు, రిలేషన్ కాదు అని చెప్పవచ్చు. ఇంకోసారి మీకు ఒక చెప్తాను. రిలేషన్ కావాలి అంటే, ఒక సెట్ రిలేషన్ కావాలంటే ప్రతి ఆర్డర్ పేర్లోనూ మొదటి ఎలిమెంట్ ఫస్ట్ కోఆర్డినేట్ ఏం ఉండాలి, ఏలో ఉండాలి, సెకండ్ కోఆర్డినేట్స్ అంతా బిలో ఉండాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ఎవ్రీ ఆర్డర్ పేర్ ఏ క్రాస్ బిలో ఉండాలి. సో ఈ విధంగా మనం చెక్ చేయవచ్చు. ఆర్డర్ పేర్స్ని యూజ్ చేసి చెక్ చేయొచ్చు, ఫస్ట్ కోఆర్డినేట్స్ని తీసుకుని చెక్ చేయొచ్చు, లేదా సెకండ్ కోఆర్డినేట్స్ని తీసుకుని మనం చెక్ చేయవచ్చు. ఈ విధంగా ఒక గివన్ సెట్ దానికి గివన్ సెట్స్కి రిలేషన్ అని మనం చెక్ చేయడం జరుగుతుంది. ఇంకా మరికొన్ని ఉదాహరణలు మనం ఇక్కడ గమనిస్తాము. ఇక్కడ నుంచి మనం ఏం తెలుస్తుంది, ఏ అండ్ బి ఆర్ 2 నాన్ ఎంప్టీ సెట్స్. నాన్ ఎంప్టీ సెట్స్ అంటే దాంట్లో కనీసం ఒక ఎలిమెంట్ అయినా ఉండాలి, ఎలిమెంట్ లేకుండా ఉండేది కాకుండా కనీసం ఒక ఎలిమెంట్ అయినా ఉండాలి. సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈస్ నోన్ యాజ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. అదే ఇంతకుముందు నేను మీకు చెప్పడం జరిగింది. ఏ క్రాస్ బి యొక్క సబ్సెట్ ద రిలేషన్ చెప్తాము. డొమైన్ ఆఫ్ రిలేషన్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. ఈ రిలేషన్స్లో మనం రాసాం కదా, R1 R2 R3 R4 రాసాం కదా, దాంట్లో ఉండే ప్రతి ఎలిమెంట్, ఇప్పుడు R1 R2 రిలేషన్ అంటున్నాం, ప్రతి ఆర్డర్ పేర్లోనూ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నట్లయితే అది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఏ నుంచి వచ్చింది, దాన్ని డొమైన్ అంటారు, ఆ రిలేషన్ యొక్క డొమైన్ అంటాము. అదేవిధంగా రేంజ్ అనే ఒక మాట ఉంటుంది. రేంజ్ అంటే ఏమంటే ప్రతి ఆర్డర్ పేర్లోనూ ఆ సెకండ్ ఎలిమెంట్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, బి నుంచి వచ్చి ఉంటుంది, దాన్ని మనము రేంజ్ అంటాము. దాన్ని ఒక సెట్గా రాసినట్లయితే ప్రతి ఆర్డర్ పేర్లోనూ సెకండ్ ఎలిమెంట్ను ఒక సెట్గా రాసినట్లయితే ఆ సెట్ని రేంజ్ అంటాము. ఆ రేంజ్ అనేది ఏమవుతుంది, బికి సబ్సెట్ అవుతుంది అని మనకు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం ఎక్సర్సైజ్ 1.2లో మొదటి సమ్ చూస్తాము. ఇక్కడ మొదటి సమ్ ఏమి ఇవ్వడం జరిగింది, ఏ ఈక్వల్ టు 1 2 3 5 7 అని, బి ఈక్వల్ టు 3 0 -1 7 అని 4 ఎలిమెంట్స్ ఉన్నాయి వాటిల్లో. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఇక్కడ 4 సెట్స్ డిఫైన్ చేస్తారు, R1 R2 R3 R4 అని. దీంట్లో ఏవి రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్తున్నారు. సో దీనికి ఫస్ట్ మనము రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి కావాలంటే ప్రతి ఆర్డర్ పేర్లోనూ ఫస్ట్ ఎలిమెంట్స్ అంతా ఏలో ఉండాలి, సెకండ్ ఎలిమెంట్స్ అంతా బిలో ఉండాలి, అప్పుడు అది రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అవుతుంది. ఆ విధంగానూ చెక్ చేయొచ్చు, లేదా ఫస్ట్ మనం ఏ క్రాస్ బి రాసేసి ఏ క్రాస్ బిలో R1లోని ప్రతి మూలకం ఏ క్రాస్ బిలో ఉందా, R2లోని ప్రతి మూలకం ఏ క్రాస్ బిలో ఉందా, అట్లా కూడా మనం చెక్ చేసి రిలేషన్ అవుతుందా లేదా అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఏ క్రాస్ బి రాస్తున్నాను, ఏలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, కాబట్టి ఏ క్రాస్ బిలో మొత్తం 16 ఎలిమెంట్స్ వస్తాయి. అది మీకు ఆల్రెడీ రాయడం తెలుసు కాబట్టి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము R1 ఈజ్ నాట్ ఏ రిలేషన్ అంటున్నాం. ఎందుకు? బికాస్ 2 1 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ క్రాస్ బి అని చెప్తున్నారు. ఎందుకు 2 1 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ క్రాస్ బి? ఇక్కడ 2 1 తీసుకున్నట్లయితే R1లో 2 1 ఉంది, కాకపోతే 2 ఏమో ఏలో ఉంది, కానీ 1 ఏమో బిలో ఉందా? లేదు, 1 బిలో లేదు, -1 మాత్రమే ఉంది. అంతేకాకుండా 2 1 ఇక్కడ చూసినట్లయితే ఎక్కడైనా ఏ క్రాస్ బిలో ఉందా? లేదు. అంటే ఎవ్రీ ఎలిమెంటు R1లోని ఎవ్రీ ఎలిమెంటు ఏ క్రాస్ బిలో ఉండాలి, ఒక ఎలిమెంట్ కూడా లేకపోతే అది ఏం కాదు, రిలేషన్ కాదు. సో దీని నుంచి మనకేం తెలుస్తుంది, R1 అనేది ఏ నుంచి బికి రిలేషన్ కాదు అని తెలుస్తుంది.
R2 is not relation because -1 1 is not belongs to A cross B. R2లో -1 1 ఉంది, అది A cross Bలో ఉందంటే లేదు. కాబట్టి R2 is not relation from A to B అని చెప్పచ్చు. ఇంకో విధంగా చూసినట్లయితే R2లో ఒకే ఒక ఆర్డర్ పెయిర్ ఉంది, దానికి ఫస్ట్ ఎలిమెంట్ ఏమి -1. ఆ -1 ఏలో ఉందంటే లేదు. సో ఇది ఈజ్ నాట్ ఏ రిలేషన్ ఫ్రమ్ A to B కూడా చెప్పవచ్చు మనము. R3 is relation because all order pairs of R3 is belongs to A cross B. మీరు చూసినట్లయితే 2 -1 A cross Bలో ఉందా? ఉంది. 2 -1 A cross Bలో ఉంది. అదేవిధంగా 7 7 A cross Bలో ఉందా? చివరిగా ఉంది. 1 3 A cross Bలో ఉందా? ఉంది, A cross Bలో ఉంది. కాబట్టి ఎవ్రీ ఆర్డర్ పేర్ ఆఫ్ R3 is belongs to A cross B కావున ఈ R3 అనేది రిలేషన్ ఫ్రమ్ A to B అని చెప్పవచ్చు. ఇంకో విధంగా ఆలోచించినట్లయితే ఇక్కడ R3లోని ప్రతి ఆర్డర్ పేర్లోనూ ఫస్ట్ మూలకాలు తీసుకోవాలి. ఫస్ట్ మూలకాలు ఏవి? 2 7 1. అవి 3 ఏలో ఉన్నాయి. ఓకే. అదేవిధంగా రెండవ ఎలిమెంట్స్ అంటే ఆర్డినేట్స్ అంటాం. -1 7 3 అవి కూడా Bలో ఉన్నాయి. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? R3 is relation from A to B అని చెప్పవచ్చు. అదేవిధంగా మీరు R4ను ఆలోచించినట్లయితే R4 is not relation because 0,3 is not belongs to A cross B అంటున్నారు. ఇక్కడ 0 అనేది ఏలో లేదు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ రిలేషన్ ఫ్రమ్ A to B గా చెప్తున్నాము. ఇదంతా కూడా 1 మార్కుల్లో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి, 2 మార్కుల్లో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోలో ఏదైనా అర్థం కాగలేదంటే మళ్ళీ విన్నారంటే ఒక అర్థమయ్యే అవకాశం ఉంది. మరియు నన్ను అడిగితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో దీంట్లోనే మనం ఇంకొక సమ్ నేర్చుకుంటాము. ఏ రిలేషన్ ఆర్ ఈస్ గివన్ బై దే సెట్. ఇక్కడ రిలేషన్ ఎలా చేస్తున్నారంటే మనకి ఆర్డర్ పేర్స్ ఇవ్వకుండా సెట్ బిల్డర్ ఫామ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో y = x + 3 అని చెప్పి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. x belongs to 0 1 2 3 4 అనేది ఇచ్చేసి ఈ R అనే రిలేషన్ని మనకి డొమైన్ రేంజ్ కనిపెట్టాలి. అంటే డొమైన్ రేంజ్ కనిపెట్టాలంటే మనం ఏం చేయాలి? దానికి ఆర్డర్ పేర్స్ తెలియాలి. ఆర్డర్ పేర్స్ అంటే ఏమి? x5 ఫామ్లో ఉంటుంది. ఇక్కడ y = x + 3 ఇచ్చారు. ఇది దా రిలేషన్ అంటాం. ఇక్కడ మన యాక్చువల్గా ఇక్కడ రిలేషన్ కంటే ఒక కండిషన్ ఉంటుంది. రిలేషన్ అంటే ఒక కండిషన్ అంటే ఎక్స్ వైకి ఏం రిలేషన్ ఉంది అంటే ఎక్స్ వై అంటే ఏమి? ఆర్డర్ పేర్లో ఉండి ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్. ఈ ఫస్ట్ కోఆర్డినేట్కి సెకండ్ కోఆర్డినేట్కి లింక్ ఉంటుంది. అండ్ ఆ లింక్ కింద మనము రిలేషన్ని చెప్తామన్నమాట. ఆ లింక్ ఇక్కడ ఎలా ఇచ్చున్నారంటే y = x + 3 ఇచ్చారు. ఆ లింక్ ఎలా అయినా ఉండొచ్చు. y = x² + 3 ఉండొచ్చు, y = x ఉండొచ్చు, y > x ఉండొచ్చు, y < x ఉండొచ్చు. దీనిదా మనం ఏమంటామంటే ఆ లింక్ కింద రిలేషన్ అంటాం. రిలేషన్ అంటే మీనింగ్ ఏమి? ఒక ఆర్డర్ పేర్లో ఫస్ట్ కోఆర్డినేట్కి సెకండ్ కోఆర్డినేట్కి ఉండే సంబంధం, అది దానిదా తెలియజేస్తుంది. సో మనం ఏ విధంగానే తీసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు y = x + 3గా తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ ఎక్స్ప్లెనేషన్ ఉపయోగించి ఆర్డర్ పేర్స్ని మనం కనుక్కోపోతున్నాం. ఈ దీంట్లో ఏమేమి వస్తాయి? వాడు ఇచ్చేసారు ఎక్స్లో x belongs to 0 1 2 3 4 5 అంటే ఎక్స్లో మనం ఏమేమి తీసుకోవాలి? x బదులు 0 1 2 3 4 తీసుకొని 5 తీసుకొని వాటికి y విలువలు ఏమవుతుందని చూస్తాం. ఇప్పుడు x = 0 అయితే ఇప్పుడు y = ఏమవుతుంది? 0 + 3, 0 + 3 అంటే 3 అవుతుంది. ఈ విధంగా x = 1 తీసుకున్నట్లయితే y = 1 + 3 = 4 అవుతుంది. x = 2 తీసుకున్నట్లయితే 2 + 3 5 అవుతుంది. 3 తీసుకున్నట్లయితే y = 3 + 3 6 అవుతుంది. x = 4 తీసుకున్నట్లయితే y = 4 + 3 7 అవుతుంది. x = 5 తీసుకున్నట్లయితే y = 5 + 3 8 అవుతుంది. అంటే వాడు x విలువలు ఇచ్చేసారు, ఆ 5 వరకే ఇచ్చారు కాబట్టి అంతవరకే తీసుకోవాలి. ఇప్పుడు ఈ రిలేషన్లో ఏమేమి వస్తుంది మనకి? 0 వచ్చి 3తో జత అయింది కాబట్టి 0 3 1 4 2 5 3 6 4 7 5 8 అని రిలేషన్లో వస్తుందన్నమాట. ఆర్డర్ పేర్స్గా మనం రాయాలి బ్రాకెట్లు పెట్టే 0 3 1 4 2 5 3 6 4 7 5 8. అంటే ఇక్కడ ప్రతి ఆర్డర్ పేర్లోనూ మొదటి ఎలిమెంట్ వచ్చేసి x అవుతుంది,
రెండవ ఎలిమెంట్స్ వచ్చి y అవుతుంది. మనల్ని ఇక్కడ ఏమన్నాడు, డొమైన్ రేంజ్ అడిగారు. డొమైన్ అంటే ఎక్స్ విలువలు, రేంజ్ అంటే y విలువలు. ఇప్పుడు డొమైన్ ఎక్స్ విలువలు ఏమేమి మనకి ఇక్కడ ఉన్నాయి, 0 1 2 3 4 5, దీని డొమైన్ అంటారు. రేంజ్ అంటే ఏమి, ఇక్కడ y విలువల రేంజ్. y విలువలు ఏమి 3 4 5 6 7 8. ఈ సమ్స్ అంతా కూడా మనకి 2 మార్కుల్లో అడగడం జరుగుతుంది. ఇటువంటి సమ్స్ ఇంకా ఉన్నాయి, అది మళ్ళీ మనం ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. వీలైతే నెక్స్ట్ సమ్ కూడా మీరు ప్రయత్నం చేసి చూడండి. ఈ రోజుకి దీన్ని రివైజ్ చేయండి. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి అడగచ్చు మీరు. అంతేకాకుండా ఇక్కడ మీకు ఎక్సైజ్ 1.2లో 2 సమ్స్ చెప్పున్నాను కాబట్టి దాన్ని నోట్బుక్లో మీరు రాయాలి. అంతేకాకుండా రిలేషన్ డెఫినేషన్స్ చెప్పున్నాను, అది అలాగే మీరు నోట్బుక్లో రాసి నాకు వాట్సాప్లో నాకు పంపించగలరు. దీన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. అందరూ ఫాలో అయితే క్లాసు జరుగుతుంది. సో మీరు ఇంతటితో మా క్లాస్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.